సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు 3,000కు పెంచడం జరిగిందని ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్ మళ్లీ ఆశీర్వదించాలని శాసనసభ్యుడు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కోరారు. అనపర్తి మండలం అనపర్తి రామవరం కుతుకులూరు పూలగుర్త గ్రామాలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకలు 2,750 నుండి 3,000కు పెంపు మరియు నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెన్షనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత దఫాలుగా పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ కు దఫాలుగా పెంచుతూ 3,000 రూపాయలు చేశారని, గతంలో ఏ ప్రభుత్వము ఈ విధంగా పెన్షన్ 3,000 రూపాయలు ఇవ్వలేదని, గతంలో అయితే 65 ఏళ్లు నిండితే కానీ పెన్షన్ వచ్చేది కాదని, కానీ ఇప్పుడు 60 ఏళ్లకే పెన్షన్ వస్తుందని, అలాగే గతంలో పెన్షన్ కోసం పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, వాలంటీర్ల సహకారంతో ఇప్పటికే ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నామని తెలియజేశారు. ప్రజా సంక్షేమ హిత వైఎస్ జగన్ అని మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిపేస్తే రాష్ట్ర ప్రజలకు మరింత మంచి జరుగుతుందని తెలియజేశారు. రామవరంలో జరిగిన పెన్షన్ కానుక కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పెన్షన్దారులు తమ కృతజ్ఞతలను చాటుకున్నారు. ఎవరు అన్న మాట ప్రకారంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలుపరిచారు, ఎవరు అమలుపరచలేకపోయారా, గతంలో వాగ్దానం చేసి ఎవరు అమలుపరచలేకపోయారా అన్నది ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి వట్టి అబద్ధపు మోసపు వాగ్దానాలను చూసి ఎవ్వరూ కూడా దయచేసి మోసపోవద్దండి. అంతేకాకుండా ఈ పెన్షన్దారులు పెద్ద వయసు వాళ్ళు ఇంకోటి ఉంది ఇబ్బంది. వాళ్ళకి కొంతమందికి సరిగ్గా కనబడక, సరిగ్గా వినబడక, లేదంటే సరిగ్గా మాట్లాడలేక పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, కుర్రోళ్ళు ఎవరొకళ్ళు వస్తారు. మీకెందుకు తాత, నాన్నమ్మ నేనేం చేస్తాను, మా అమ్మ నేనేం చేస్తాను ఓటుని తీసుకుని వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు వేస్తారు. దయచేసి మీ అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఏ పార్టీ వచ్చిన తర్వాత మీకు పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచారు, ఏ పార్టీ వచ్చిన తర్వాత పేదల బతుకు బాగుందా అన్నది మాకంటా కూడా లబ్ధిదారులైన మీకే బాగా తెలుసు. కాబట్టి తప్పనిసరిగా పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని మీ నోటితోటి మీరు చెప్పేస్తే ఎవరు కూడా మోసం చేసే అవకాశం కూడా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేదంటే కొన్ని చోట్ల కొంతమంది మోసం కూడా చేయొచ్చు. ఎప్పుడైతే మీరు నోటంట మాట వచ్చిందో పక్కనే ఏజెంట్లు ఉంటారు, రెండవ దానికి ఓటు వేయడానికంటూ అవకాశం ఉండదు. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ రకంగా చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అంతేకాకుండా మరి మీ గ్రామానికి సంబంధించి ముఖ్యంగా మరి గత ఎలక్షన్లో ఎవరికి ఎప్పుడూ రానటువంటి మెజార్టీ నాకు ఇచ్చి నన్ను మరి రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఆసుపత్రి ఏ రకంగా కట్టించావా అన్నది మీ అందరికీ కూడా తెలుసు. సుమారు 2 కోట్ల వరకు 3 బిల్డింగులు అక్కడ సచివాలయం అనండి, వెల్నెస్ అనండి, ఆర్బీకే కానండి, 3 బిల్డింగులు కూడా తొందరలో ఓపెన్ అవుతాయి. అవి ఏ రకంగా మరి కట్టామన్నా తెలుసు. ఇక్కడ కూడా ఈ పంచాయతీది కూడా పైన అప్స్టైర్ కూడా వేయించడం జరిగింది. స్కూల్కి కూడా సుమారు ఇప్పటికే 40 లక్షల వరకు దానికి ఖర్చు పెట్టి ఏ రకంగా దానికి గ్రాంట్ వచ్చిందన్న తెలుసు. రోడ్లు, డ్రైన్లు కూడా ఏ రకంగా అయినాయి అన్న తెలుసు. ఇవన్నీ అయినాయి అంటే నా ఒక్కడ గొప్ప ఇది కాదు. అక్కడ కాలనీలో వాటర్ ట్యాంక్ కట్టాం. ఇవన్నీ కూడా నా ఒక్కడ గొప్ప, నా ఇదని కాదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండటంతో మరి ఫండ్స్ రిలీజ్ చేయడంతో